ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతే పిల్లలకు వచ్చే మొదటి ఆలోచన ఆత్మహత్య. ఏ ఒక్కరు కూడా ఇలాంటి ఆలోచనలు ఉండకూడదని నేను ఈరోజు మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది పిల్లలు చనిపోవటం మనం చూసి ఉన్నాం. నిన్నటి దినాన్ని 10th క్లాస్ రిజల్ట్ కూడా వచ్చింది. మరి ఎంతమంది ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు? కానీ మీ మైండ్లోకి వచ్చిన ఈ ఆలోచన నుంచి మీరు దూరంగా ఉండాలని నేను ఒక సహోదరుడు మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. చూడండి, ఫెయిల్యూర్ నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు, మంచి విజయంలోనికి వెళ్ళొచ్చు. ఉదాహరణకి ఒక కానిస్టేబుల్కి పనిచేసే ఉదయ్ కుమార్ రెడ్డి అనే ఒక ఆయన మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో 2 దినాల క్రితం గ్రూప్స్ రిజల్ట్ వచ్చినాయి. ఆయన సివిల్ సెలెక్టెడ్. ఒక సిఐ తిట్టడని కసితో చదివి ఈరోజు ఆయన సివిల్స్కి సెలెక్ట్ అవ్వటం జరిగింది. ఫెయిల్ అయిపోయిన నీవు కసితో చదివితే మళ్ళీ తిరిగి పాస్ అవుతావు. నీ కుటుంబానికి నీ ప్రాణాలు చాలా విలువైనవి. రేపొద్దుట నీ దేశానికి నీవు ఎంత ఉపయోగపడతావేమో ఒక్కసారి ఆలోచన చేయి. మళ్ళీ తిరిగి కష్టపడి చదువు, పాస్ అవ్వు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నీకు తోడుంటాడు.